ఒకవైపు బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దుపై సంతకం చేసిన ట్రంప్ మరోవైపు వైట్ హౌస్కు వెళ్లిన మొదటి రోజే ఇల్లీగల్ మైగ్రెంట్లను తరిమేసే సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై మొదటి సంతకం చేశారు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే వైట్ హౌస్లో ట్రంప్ మరో ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఏమిటి ప్రాజెక్ట్? ఇందులో పెట్టే పెట్టుబడుల లెక్క ఎంత? ఇప్పుడు ట్రంప్ ఆవిష్కరించిన ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఎన్నో అద్భుతాలకు వేదికగా మారనుందా? వాట్ ది స్టోరీ? డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించిన ఏఐ ప్రాజెక్ట్ స్టార్ గేట్ రాబోయే రోజుల్లో అదే పనిగా వినిపించడమే కాదు, ఎన్నో అద్భుతాలకు వేదికగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే కృత్రిమ మేధస్సుకు పెద్దపీట వేసేందుకు వీలుగా ఒక బాహుబలి కంపెనీని క్రియేట్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. దీనికోసం పెడుతున్న పెట్టుబడుల విలువ ఎంతో తెలుసా? అక్షరాల 43 లక్షల కోట్ల రూపాయలు. డాలర్లలో చెప్పాలంటే 500 బిలియన్ డాలర్లు. తాజాగా ట్రంప్ 2.0 సర్కార్ స్టార్ గేట్ కు ఓకే చెప్పింది. ఇందులో సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐ, ఒరాకిల్ సంస్థల అధిపతులతో వైట్ హౌస్ లో ప్రత్యేక భేటీని నిర్వహించారు ట్రంప్. కృత్రిమ మేధస్సును మరింత విస్తృతం చేయడానికి 1,00,000 ఉద్యోగాల్ని క్రియేట్ చేసేందుకు వీలుగా ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రాథమికంగా 100 బిలియన్ డాలర్లు పెడతారు. మన రూపాయల్లో 8.6 లక్షల కోట్ల రూపాయలు. రానున్న 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కోసం పెట్టే పెట్టుబడి ఏకంగా 43 లక్షల కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుతో చైనా కంటే ఎక్కువగా కృత్రిమ మేధస్సును డెవలప్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన. స్టార్ గేట్ పేరుతో ఏర్పాటయ్యే ఈ కొత్త కంపెనీ ఏఏ మౌలిక సదుపాయాల ఏర్పాటు మీద ఫోకస్ పెట్టనుంది. దీని ద్వారా ప్రముఖ టెక్ కంపెనీలు అమెరికాలోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. దిగ్గజ కంపెనీలైన ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐలతో కలిసి ట్రంప్ ఏర్పాటు చేయిస్తున్న ఈ కొత్త కంపెనీ భవిష్యత్తు కృత్రిమ మేధస్సు అంశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. స్టార్ గేట్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐలు కూడా నిధులు సమకూరుస్తాయి. మరిన్ని కంపెనీలు కూడా ఈ సంస్థలో చేరే వీలుంది. అమెరికాలో కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాల్ని భారీగా పెంచేయటంతో పాటు ఈ రంగంలో ఇతర దేశాల కంటే మిన్నగా మారటం దీని లక్ష్యం. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే వైట్ హౌస్ లో ట్రంప్ ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏఐ సాయంతో ప్రాణాంతక క్యాన్సర్ ను కూడా నయం చేసే వ్యాక్సిన్ ను 48 గంటల్లోనే తయారు చేయవచ్చని దిగ్గజ కంపెనీలు అంటున్నాయి. ఏది ఏమైనా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 2వ రోజే ఇంత భారీ ప్రాజెక్టుకు తెర తీయటం ట్రంప్ కు మాత్రమే సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇందుకోసం టెక్సాస్ లో 10 డేటా సెంటర్లను ఇప్పటికే నిర్మించారు. త్వరలోనే ఈ సంఖ్యను 20కి పెంచనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమెరికాలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించవచ్చు. ఏఐ సాయంతో క్యాన్సర్ త్వరగా గుర్తించడంతో పాటు నయం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రకటనపై ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు.